మన అంతర అవయవాలే అసలైన ఆస్తులా? అసలు అంతర అవయవాలంటే ఏమిటి? కిడ్నీ, లివర్, బ్రెయిన్, హార్ట్, ప్యాంక్రియాస్, ఐస్ ఎక్స్ట్రా ఇవన్నీ కూడా మనకి అంతర అవయవాలు, మన ఆస్తులు. సాధారణంగా మనం బాహ్య ఆస్తులు పెంచుకోవడానికి ఎంతో కష్టపడుతూ ఉంటాం. అది తప్పేమీ కాదు. అందరూ కూడా కష్టపడతారు. జీవనోపాధి కోసం కష్టపడుతూ ఉంటారు. ఈ క్రమంలో మనకి సరైన నిద్ర ఉండదు. సరైన టైంలో భోజనం ఇన్ టైంలో చెయ్యం. టెన్షన్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటాం. అందువల్ల షుగర్ అనేది అటాక్ అవుతుంది ప్రస్తుతం. ఈ షుగర్ అటాక్ అవుతే మన ఆస్తి ప్యాంక్రియాస్ డౌన్ అయినట్టే. షుగర్ ఎప్పుడైతే అటాక్ అయిందో షుగర్ ఫ్రెండ్ బీపీ కూడా వచ్చేస్తాయి. రెండు కవల పిల్లలు. రెండు ఎప్పుడైతే వచ్చినాయో కొలెస్ట్రాల్ అది కూడా ఆటోమేటిక్గా దానికి కూడా ట్యాబ్లెట్ పెట్టాలి. ఈ మూడు ఎప్పుడైతే వచ్చినాయో గ్యాస్ ప్రాబ్లం వస్తుంది, ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాం కదా. ఈ 4 ట్యాబ్లెట్లు ఆటోమేటిక్గా మనకు వచ్చేసినాయి అంటే కనుక ఇంకా తర్వాత కీళ్ళవాతం, మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పులు, ఎముకల కంప్లైంట్స్, స్పాండిలైటిస్, సయాటికా, 2 కళ్ళు 4 కళ్ళు అవుతాయి, కళ్ళజోడు. ఈ విధంగా కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ పెరిగి మనకి హార్ట్ కంప్లైంట్స్, కిడ్నీలో క్రియాటిన్ పెరగడం ఇవన్నీ కూడా ఫేస్ చేసి మన లోన అవయవాల్ని మనం డ్యామేజ్ చేసుకుంటాం. తర్వాత ఈ బయట ఆస్తుల వల్ల వచ్చే ఆదాయాన్ని లోన ఆస్తుల కోసం ఖర్చు పెట్టుకుంటాం. మన లోన ఆస్తులు కనుక మనకి డ్యామేజ్ అవుతే కనుక బయట ఆస్తులు ఎన్ని ఉన్నా సరే మనకి సుఖం అనేది, ఆనందం అనేది ఉండదు. అంతెందుకండి, బీపీ, షుగరు అటాక్ అయిందంటే మనం సంపూర్ణంగా ఆహారాన్ని ఆస్వాదించలేం, మనం రుచులను ఆస్వాదించలేం. ఇంకెందుకు, ఎంత సంపాదించుకున్న ఉపయోగం ఉంది. అందువల్ల బాహ్య ఆస్తుల కోసం అంతరాస్తులు చెడగొట్టుకోకూడదు. మనం మన అవయవాలని, మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఎంత కష్టపడినా తప్పులేదు. కానీ మనం ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేసి మనం సంపాదించుకున్న ఆస్తి మరలా మన ఆరోగ్యం కోసమే ఖర్చు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల మన ఆరోగ్యమే మన ఆస్తి, మన అవయవాలే మన ఆస్తిపాస్తులు.